జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో ఉత్తరాషాఢ 1వ పాదం, పూర్వాషాఢ 4 పాదాలు, మూల 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 4వ స్థానంలో రాహువు, బుధుడు, శని, సూర్యుడు, శుక్రుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి. మరియు 12వ తారీఖున చంద్రుడు కేతుతో కలవబోతున్నారు. మరియు దీని మూలంగా కొంచెం కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం మీరు జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. మీ బాస్తోనూ మీ మేనేజర్తోనూ కొంచెం గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. దానికోసమై మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పంచమాధిపతి అయిన కుజుడు నీచబడ్డాడు. దాని మూలంగా లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. సంతానపరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.